ఏపీలోని అధికార పార్టీ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అక్రమాలు భూ కబ్జాలకు తెగబడుతూ కమిషన్ల కోసం కొట్టుకునే పరిస్థితి. తిరుపతి నియోజకవర్గంలో ఏకంగా 3 వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు దందాల్లో మునిగిపోయారు. ఓ వర్గం అక్రమాలను, మరో వర్గం బయట పెట్టుకుంటూ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల్లో అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఒక వర్గంగా, జేబీ శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవినాయుడు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఇక యాదవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఇంకో వర్గంగా మారి ఎవరి దందాలు వాళ్లు కొనసాగిస్తున్నారు. పేదల భూములు కనిపిస్తే చాలు టీడీపీ నేతలు కబ్జాలకు తెగబడుతున్నారు. జేబీ శ్రీనివాస్, శాప్ చైర్మన్ రవినాయుడు కలిసి ఎర్రమిట్టలో తులసమ్మకు చెందిన 3.5 ఎకరాలు కబ్జా చేసేందుకు యత్నిస్తూనే ఉన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారు. తిరుపతితో సంబంధం లేని శాప్ చైర్మన్ రవినాయుడు నియోజకవర్గంలో పెత్తనం చెలాయించడంపై టీటీడీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గుర్రుగా ఉన్నారు. జేబీ శ్రీనివాస్తో కలిసి రవినాయుడు చేస్తున్న అరాచకాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారికి వ్యతిరేకంగా పోరాటమే ప్రారంభించారు. ఈ క్రమంలోనే భూ కబ్జా బాధితురాలు తులసమ్మ కుటుంబానికి మద్దతుగా నిలిచారు సుగుణమ్మ. ఎర్రమిట్ట భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులకు సీఎంఓ నుంచి షోకాజ్ నోటీసులు కూడా ఇప్పించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. జేబీ శ్రీనివాస్, రవినాయుడు వర్గానికి చెక్ పెట్టే దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సుగుణమ్మ. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా తన మనవరాలికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు సుగుణమ్మ. మరోవైపు యాదవ సామాజిక వర్గం నుంచి నరసింహ యాదవ్తో కలిసి అనితా యాదవ్ ఓ వర్గంగా ముందుకు వెళుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని ఆ వర్గం ప్రయత్నాలు సాగిస్తోంది.